పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలు కూరగాయలు, పప్పులు, నూనె లాంటి వస్తువులు కొనాలంటే పెను భారం అవుతుందని అన్నారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించి సామాన్య ప్రజలను కాపాడాలని అన్నారు. ఇక పెరిగిన నిత్యావసర ధరలపై చేస్తున్న నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పెరిగిన నిత్యావసరాల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలంటూ కూడా ఇటు సిపిఐ ఆధ్వర్యంలో అయితే ఇటు అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. అయితే నిత్యం కూడా ఇటు ఏదైతే సామాన్యులు కూడా ఇటు కూరగాయలు కొనాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి ఉందంటూ కూడా ఇటు సిపిఐ ఆధ్వర్యంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారు. వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇటు పెరిగిన నిత్యావసర ధరల సంబంధించి కూడా నియంత్రించేందుకు ఏ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, ఇప్పటికే ఇటు సామాన్యులు కూడా నిత్యావసర ధరలను ఏదైతే నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులను కొనలేని పరిస్థితి ఉంది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏ డిమాండ్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు గత నెల రోజుల నుండి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయ ధరలు, టమాటా ధరలు, ఉల్లిగడ్డ ధరలు, పచ్చిమిర్చి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. గత నెలలో 20 రూపాయల కిలో ఉన్నటువంటి టమాటా ఈరోజు 100 రూపాయలకు చేరుకున్నది. 20 రూపాయల కిలో ఉన్నటువంటి ఉల్లిగడ్డ ఈరోజు 50 రూపాయలు ఉంది. అది 100 రూపాయలకు పోతుందని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోతూ ఉన్నది. మా ఉప్పు, పప్పు, మంచి నూనె, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుకుంటా ఉంటే ప్రభుత్వాలేమో నిమ్మకు నీరెత్తినట్టుగా మరి స్పందించడం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు బ్లాక్ మార్కెట్ దారులు మరి దళారులు ఈ యొక్క మార్కెట్ను నియంత్రిస్తూ ఉన్నారు. వారి మీద ప్రభుత్వము మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా పోతూ ఉన్నారు. అందువల్లనే ఒకవైపు ప్రజలు మోసపోతూ ఉన్నారు, రెండో వైపు రైతు కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఈరోజు రైతులు టమాటాలు పండిస్తే ఆయనకేమో 2 రూపాయల కిలో కూడా రాదు రైతుకు, కానీ మార్కెట్లో 100 రూపాయలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. అంటే రైతు మోసపోతూ ఉన్నాడు, ఇటు ప్రజలు మోసపోతూ ఉన్నారు. మధ్య దళారులు, బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు ఈరోజు జేబులు నింపుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే దళారులు ఉన్నారో, బ్లాక్ మార్కెట్ దారులు ఉన్నారో వాళ్ళను ఈ నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా నిల్వలు చేసేటువంటి వాళ్ళ మీద మరి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కఠినమైనటువంటి సెక్షన్ల ద్వారా వాళ్ళను మరి శిక్షిస్తే తప్ప ఈ రకమైనటువంటి ధరలు పెరిగే పరిస్థితి ఉండదు. అందువల్ల బ్లాక్ మార్కెట్ దారులను, దళారులను వారి మీద కఠిన చర్యలు తీసుకొని ధరలను నియంత్రించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ధరలు తగ్గించకపోతే ప్రజలను ఈ విధంగానే ఇబ్బందులు పెడితే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల పోరాటాలు తప్పవని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు రైతులను ఆదుకుంటాము, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాము, రైతులను రాజులు చేస్తామన్న నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి గిట్టుబాటు ధర కాదు కదా, రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేతలు ఇప్పటివరకు కూడా గ్యాస్కు సంబంధించి కూడా అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారు సిపిఐ ఆధ్వర్యంలో? ఈరోజు బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు తప్ప, ఎన్నికలు వచ్చినప్పుడు అనేక మాటలు చెప్తారు, అనేక తాయిలాలు ప్రకటిస్తారు. రైతును రాజు చేస్తామని చెప్పి, లేకపోతే రైతుకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి, మరి మాది పేదల ప్రభుత్వం అని చెప్పి, మాది పేదల పార్టీ అని చెప్పి రకరకాలుగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కింది గత 70 సంవత్సరాల నుంచి మనం ఈ దేశం లోపల చూస్తూనే ఉన్నాం. అందువల్ల ప్రజలు గమనించాలి. ఈరోజు మాయ మాటలు చెప్పి ఎవరైతే ఓట్ల కోసం వస్తూ ఉన్నారో వాళ్ళ మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళ మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి వాళ్ళను మట్టి గర్పించాల్సిన అవసరం ఉన్నది. మనం చూసాం గత సంవత్సర కాలం పాటు రైతులు, హర్యానా రైతులు, ఏదైతే మరి పంజాబ్ రైతులు ఢిల్లీ లోపల సంవత్సర కాలం పోరాటం చేశారు. వాళ్లకు గిట్టుబాటు ధర కావాలి. కేవలం మేము పండించినటువంటి పంటలకు మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి. మీ రైతు బంధు, లేకపోతే మీ రైతు భరోసా, ఆ భరోసా, ఈ భరోసా, సబ్సిడీ విత్తనాలు మాకు ఏం అవసరం లేదు. కేవలం మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వస్తే మా మీద మీరు ఏ రకమైనటువంటి దయ చూపాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రైతులు ఉద్యమాలు చేస్తే మరి దాన్ని పట్టించుకోకుండా కేవలం మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసపూరితమైనటువంటి మాటలు చాలా రోజులు నడువై ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజలంతా గమనిస్తారు, తిరగబడతారు. వీళ్ళ మీద తిరగబడి
మరి గద్దె దించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెరిగిన ధరలను నియంత్రించకుండా సిపిఐ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఇప్పటికే అనేక సార్లు మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కూరగాయల రేట్లు తగ్గించాలని ఈ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ జిల్లాలో 14 మండలాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా దాదాపు 300% నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టమాటా, మిర్చి, అదేవిధంగా ఉల్లిగడ్డ ధరలు ఇప్పటికే గతంలో 20 రోజుల కింద ఉన్నాయి, ఇప్పటికే 100 రూపాయలు, 180 రూపాయలు, 120 రూపాయలు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలి. కార్పొరేట్ శక్తులకు అనుకూలం కాకుండా బ్లాక్ మార్కెట్ల మీద చర్యలు తీసుకపోతే ప్రజల మీద పనిభారం పడుతుంది. తప్పకుండా వారిని ఆలోచించాలి. ఇప్పటికే 2 పూటల భోజనం చేసే పరిస్థితి సామాన్య ప్రజలు చేయలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ఇటు నిత్యావసర వస్తువులకు సంబంధించి కూడా ఆకాశానికి అడుగుతున్న పరిస్థితి ఉంది. సామాన్య మానవులు కూడా ఇటు నిత్యావసర సరుకులకు సంబంధించి పప్పులు, ఉప్పులు, నూనె లాంటివి కొనాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు ఏదైతే పెరిగిన నిత్యావసర వస్తువులను నియంత్రించకుండా మాత్రం సిపిఐ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ఇటు ధర్నాలు చేపడతామంటూ కూడా ఇటు సిపిఐ నాయకులు అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.